సైద్ధాంతిక సమరం కూడా ఎక్కువ జరుగుతుంది. సార్ మంత్రుల ర్యాంకుల రహస్యం, చంద్రబాబు జాగ్రత్త, అవినీతిపై టీడీపీ నేత ఫైర్. అదే నిజంగా చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్నారు కదా. నిన్న ఉదాహరణకు అన్నిటికంటే తక్కువ ర్యాంకు అటవీ శాఖకు వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి శాఖకు. నిజంగా ఇది చాలా షాక్. ఇప్పటికే కొంత అసంతృప్తి, సైలెన్స్. వర్మను పంపించి జుట్టులో ఊసర గడ్డంలో కలిసి వచ్చిందని ఒకడెవడో నూనె ఖర్చు కోసం జుట్టు తీసేస్తే గడ్డం పెంచాడంట. సో అక్కడేదో ఇక్కడ సరిపోయిందంట. అట్లాగే వర్మను అక్కడ తప్పించి పవన్ సంతృప్తి పరచాలని చూస్తే అన్ని పత్రికల్లో అటవీ శాఖ వెనకబడింది ర్యాంకుల్లో, లీస్ట్ ర్యాంక్. అంతకుముందు కూడా సంతకాలు చేయడంలో ఫైళ్ళ క్లియరెన్స్ లో పవన్ కళ్యాణ్ బాగా వెనకబడినట్టుగా ర్యాంకులు ఇచ్చారు. సో ఇవన్నీ మీడియాలో పత్రికల్లో రావటం, ఇతరులందరూ కూడా వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ర్యాంకులు రహస్యంగా ఉంటాయి, కలెక్టర్లవి కొంతవరకు, మంత్రులవి అయితే కనుక అంతర్గతంగానే చెప్తాం కానీ మేము బయటికి ప్రకటించాం. మేము ప్రకటిస్తే బహుశా ప్రత్యర్థులు వీటిని ప్రచారానికి వాడుకుంటున్నారనే అభ్యంతరం కావచ్చు. రెండోది కూటమి మిత్రధర్మం. ఇప్పుడు మిమ్మల్ని అన్న ప్రతిసారి కావాలని అన్నారంటారు కదా. అవును. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం అవుతుంది. ప్రతిసారి ఇప్పుడు ఉదాహరణకు ఫైళ్ళ క్లియరెన్స్ లో అచ్చెన్నాయుడు ఫస్ట్ వచ్చారు, మామూలు ఎవరు దీంట్లో ఉంటారు కదా. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన అంశం. దీనికి ఇంకో కారణం కూడా కనిపిస్తుంది. చాలా మంది శాసనసభ్యులు, వ్యాఖ్యాతలు అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. ఆ దీపక్ రెడ్డి అని ఉన్నాడు, వాళ్ళ సీనియర్ నాయకుడు. ఒకసారి ఇది వరకు కూడా ఎమ్మెల్సీ ఈయన ఎమ్మెల్సీ, అదే ఎక్స్ఎమ్మెల్సీ, సారీ సుధాకర్ రెడ్డి మామూలుగా మాట్లాడుతుంటారు. సైకాలజీ, కౌన్సిలింగ్ ఆయన చేస్తారు. ఆయన నిన్న చాలా తీవ్రంగా మాట్లాడారు. అవినీతి, మంత్రుల అవినీతి ఎంత చెప్పినా వాళ్ళు ఏం మారడం లేదు. మేము ఇంతకుముందు చెప్పినా కానీ వాళ్ళు విననటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు ప్రభుత్వంలోకి వస్తే చాలదు, ఎంతో జాగ్రత్త పడితే తప్ప 5 ఏళ్ల తర్వాత మళ్ళీ రాలేమని నేను చెప్పాను. కానీ వీళ్ళకేం అర్థం కావడం లేదు. అది వరకు కూడా ఆయన ఒక మంత్రి పేరు చెప్పి ఈయన తిరుపతి వచ్చి జలసాలు చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ ఆయన మాట్లాడారు. ఇంకా కొంతమంది అక్కడక్కడ ఇటువంటివి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవైపున అంతర్గతంగా విమర్శలు చేసే వాళ్ళకి బలం వస్తుంది, రెండోది ప్రత్యర్థులు, మీడియా వీటిని హైలైట్ చేస్తున్నాయి. అందుకని దీన్ని తగ్గించాలి, లోపల చేయాలి అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తారు కదా, కొలికపూడి కూడా ఉదాహరణకు, అదే ఆయన కూడా పాలకూటమి ఎమ్మెల్యే కదా. సరే, కొలికపూడికి ఈయనెవరు, అక్కడ చిన్నీకి స్థానిక తగాదా ఉంది, ముఠా తగాదా అంటే అది వేరే విషయం కాదు. ఈయన అంతకంతకు కూడా ప్రభుత్వం విధానాల మీద విమర్శలకు వస్తున్నారు. నిన్న కూడా ఆయన గోన సంచులు కూడా లేకుండా మీరు రైతులకు ఎలా న్యాయం చేస్తారు, అది ఇది ఇవన్నీ మాట్లాడారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేశారు. అది కొంత న్యాయమైంది కూడా. రఘురామకృష్ణరాజు మీద ఆయన ఇప్పటివరకు కేచినేని చిన్ని, ఇప్పుడు రఘురామకృష్ణరాజు దళితులకు రిజర్వేషన్ ఉండకూడదు, లేకపోతే ఆకివీలో గుడికి సంబంధించిన తగాదా ఇవన్నీ తీసుకొచ్చారు కదా, వాటి మీద నిల్చోబడ్డాడు కొలిగపూడి. దళితుల యొక్క హక్కులు మీరు హరిస్తారా? అందరూ క్రిస్టియన్లే అనుకోండి, అయినంత మాత్రాన వాళ్ళు దళితులు కాకుండా పోతారా? నిజంగా ఆ న్యాయం ఉంది, ఆ వర్గాల్లో అటువంటి భావన ఉంది. దీని మీద వెంటనే ఈయన మళ్ళీ నిల్చోబడుతున్నాడు. అంటే ఇప్పుడు ఇదివరకు ఆయన ఎవరు, పివి సునీల్ కుమార్ వర్సెస్ రఘురామ, జరస్ రావణ్ వర్సెస్ రఘురామ ఇట్లా ఉంటే, ఇప్పుడు కొలికపూడి వర్సెస్ రఘురామ అనే అధ్యాయం ఇది మొదలవుతుంది. కాబట్టి వీటన్నిటిలో కొంచెం ఒత్తిడి తగ్గుతుంది, దాడి పెరుగుతుంది అనే భావన చంద్రబాబు కలిగినట్టుగా కనిపిస్తుంది. సార్ జగన్ జంగ్ సైరన్ కేసులపై ఫైర్. జగన్ నిన్న చాలా పెద్ద ట్వీట్ లాంటిది ఒకటి పెట్టారు.